ప్రైజ్ ద లార్డ్ అందరికీ. అందరూ బాగున్నారా? చాలా దినాలైంది కదండి మనము వీడియోస్‌లో కలుసుకొని. ఈ పరిచర్య మరి ప్రారంభించినప్పటి నుండి శత్రువు ఎన్నో ఆటంకాల గుండా తీసుకెళ్తూ వస్తున్నాడు. నా అనారోగ్య స్థితి అయితే అవనివ్వండి, లేదా మరి ఎన్నో విధాలుగా మరి వీడియోస్ తీయలేకపోవడము, ఈ విధంగా ఎంతో జరుగుతూ వచ్చింది. శత్రువు ఎంత నన్ను మరి ఆ యొక్క పరిస్థితుల గుండా తీసుకొని వెళ్తూ వచ్చున్నాడు. కానీ దేవుని కృపను బట్టి మనం ఈ దినాన మళ్ళీ ఈ విధంగా వీడియో ద్వారా కలుసుకోవడానికి దేవుడు ఎంతో చక్కని అవకాశం ఇచ్చాడు. దయచేసి ఎంత దినాల్లో ఉంటున్నామండి, అందరము విశ్వాసంగా దేవుడు మనకి ఇచ్చిన పెద్ద బాధ్యత ఏంటంటే దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, మరి స్టేట్ వైజ్, కంట్రీ వైజ్ జరుగుతున్న, వరల్డ్ వైడ్ జరుగుతున్న ప్రతి పరిచర్య కోసం కూడా మరి ప్రార్థించవలసిన బాధ్యత మనందరికీ ఉంది. తిమోతిలో రాస్తూ ఉంటాడు కదా, మరి ఆ యొక్క రాజుల కొరకు, అధికారుల కొరకు, అందరి కొరకు ప్రార్థిస్తే మరి మనం క్షేమంగా ఉండాలి అంటే అందరి కొరకు ప్రార్థించమని కోరుతూ ఉంటారు కదండి. ఆ వాక్యం మన జీవితంలో మరి నెరవేర్చబడాలి అంటే మనము ప్రార్థించే వారిగా ఉండాలి. కాబట్టి ఈ యొక్క నా చిన్న పరిచయను కూడా మరి దేవుడు ఇచ్చిన యొక్క కృపను బట్టి చేసిన ఈ పరిచయ నిమిత్తం కూడా మీరు ప్రార్థిస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. ప్రార్థించమని మీ అందరినీ బ్రతిమాలుకుంటున్నాను. ఎందుకంటే ఆశ ఎంతో ఉంది చేయాలని, దేవుడు ఎంతో గద్దిస్తున్నాడు చేయాలని. కానీ అనారోగ్య స్థితిని బట్టి, శక్తి లేనితనాన్ని బట్టి, లేదా ఆయా శత్రువు తీసుకొస్తున్న ఆటంకాలను బట్టి ముందుకు వెళ్ళలేకపోతూ వస్తున్నాము. కనుక ప్రార్థించండి దయచేసి. ఎస్తే ద లార్డ్ చూసిన వెసల్ యొక్క ఛానల్ నిమిత్తమై నేను ఇది ఊరికే పెట్టలేదండి. దేవుడు ఎంతో మాట్లాడి గద్దించి వాగ్దాన పూర్వకంగా మరి దేవుడు చిత్త ప్రకారం ఇది పెట్టడం జరిగింది. కనుక మరి మీరందరూ ప్రార్థిస్తూ రమ్మని మరి మీ అందరినీ బతిమాలుకుంటున్నాను. ఈ సమయంలో మనం చూసుకోబోతున్న వాక్యము హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము మరి 5-6 వచనాలు మనం చూసుకుంటూ వచ్చినప్పుడు ఇక్కడ ఏమని రాస్తూ వచ్చినారంటే, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటిలో తృప్తి పొంది ఉండుడి. నేను ఏమాత్రం విడువను, నిన్ను ఎన్నెన్నో ఎడబాయను అని ఆయనే చెప్పిన కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. నిజంగా ఎంత మంచి వాక్యం అండి. ఎవరు దేవుడంట మనల్ని ఎడబాయడంట, విడవడంట, ఎన్నడూ మనల్ని ఏమాత్రంను విడవని దేవునిగా ఉన్నాడంట. నరమాత్రుడు మనకి ఏం చేస్తాడు ఆలోచించుకోవాలి. అక్కడ అది ప్రశ్న, క్వశ్చన్ మార్క్ పెట్టాడు. నిజమే, నరమాత్రుడు ఏం చేస్తారండి? నరమాత్రుడు ఆయుష్ ఎంత ఇంతలో కనపడి అంతలో ఆయుర్వైపోయేటువంటి జీవితాలు మనవి కదా. ఇది నువ్వే పరిస్థితిలో ఉంటున్నావు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మరి ఎటువంటి మరి ఆ యొక్క పోరాటంలో నువ్వు వెళ్తూ వస్తున్నావు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అది ఏదైనప్పటికీ మరి మనుషులకు భయపడుతున్నావా? మనుషులు పెట్టిన నిందలకు మరి బాధపడుతూ ఉన్నావా? మనుషులు నీకు విలువ ఇవ్వట్లేదని దిగులు పడుతూ ఉన్నావా? లేదా దుఃఖిస్తూ ఉన్నావా? నాకు విలువే లేదనుకుంటున్నావా? లేదా మరి నా పరిస్థితి, నాకు అసలు ఇంట్లో నేను ఒక దాన్ని ఉన్నాను కానీ నన్ను గుర్తించట్లేదు అనుకుంటున్నావా? అది ఏదైనప్పటికీ నీ గృహంలో అయినివ్వండి, కుటుంబ పరిస్థితుల్లో అయినివ్వండి, మరి ఆఫీస్ ఏరియాస్లో అయినివ్వండి, మీ స్కూల్స్లో, కాలేజెస్లో, ఏదేమైనప్పటికీ మనుషులు పై రూపాన్ని చూస్తారండి, దేవుడు అంతరంగ స్వభావాన్ని చూస్తారు. మనం దీన మనసులో తగ్గించుకొని సాత్వికంగా మనం ఆయన్ని వెంబడిస్తూ వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి ప్రతి ఒక్క పరిస్థితుల నుండి మనకు ఘన విజయాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. దేవుడు మనల్ని అపజయ పాలు చేయడానికి ఎప్పుడు ఇష్టపడ్డండి. ఎందుకో తెలుసా? దేవుడు మనల్ని ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు. మరి దినాన్ని మనుషులు అన్న మాటలకు ఎందుకు బాధపడుతున్నావు? మనుషులు అన్ని పెట్టిన నిందలకు ఎందుకు భయపడుతున్నావు, బాధపడుతున్నావు, దిగులు పడుతున్నావు, కృంగిపోతున్నావు, కుమిలిపోతున్నావు? దేవుడు మరి నువ్వు ఆ కృంగిపోయి, కుమిలిపోయి, ఏడుస్తూ దుఃఖిస్తున్న సమయం ఎంత వృధా అయిపోతుందో తెలుసా? దేవుడు నవ్వుకుంటూ ఉంటాడండి. మన బాధ మరి మనుషుల ముందు మనం ఏడిస్తే మనల్ని హేళనే చేస్తారు, కానీ ఎవరూ అర్థం చేసుకోరు. కానీ దేవుడికి మన కన్నీళ్ళు ఎంతో ప్రియమైనవి. ఆయన మన కన్నీటిని బుట్టిలేసుకొని పరీక్షిస్తూ వస్తున్నాడు. కాబట్టి నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించు. బాధపడుతూ దుఃఖిస్తూ కూర్చుంటే సమయం వృధా తప్పితే ఏమీ లేదా, సమయం మళ్ళీ తిరిగి రాదు. కనుక మనం మోకాళ్ళ జీవితం కలిగి కన్నీరు దేవుని పాదాల సన్నిధి మనం కారుస్తూ వచ్చినప్పుడు మరి దేవుడు ఆ కన్నీటిని మరి ఎంతో ప్రెషస్గా, వాల్యుబుల్గా దేవుడు వాటిని దాచించి వాటికి తగిన పరిష్కారం, సొల్యూషన్, జయాన్ని మనకిస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ దేవుడు అంటున్నాడు, మనుషులు కాదండి ఇక్కడ వాగ్దానం చేస్తుంది దేవుడు. మనుషులు వాగ్దానం చేసి తప్పిపోతారు, ఆయా పరిస్థితుల్లో మనం మర్చిపోతారు. అటువంటి అనేక పరిస్థితుల్లో మనల్ని అవసరానికి వాడుకుంటూ వస్తారు. అనేక పరిస్థితుల్లో మనల్ని అవమానిస్తూ ఉంటారు. అనేక పరిస్థితుల్లో వాళ్ళు మనల్ని తృణీకరిస్తూ ఉంటారు.
పరిస్థితులను బట్టి మనుషులు మారిపోతూ ఉంటారు. కానీ దేవుడు అలా కాదండి. నేను నిందించిన వారి వైపు దేవుడు ఎలా చూస్తున్నాడో, వారికి ఎలా ప్రతిఫలం ఇస్తాడో, నీ కన్నీటి చూసిన దేవుడు కూడా నీకు ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి నువ్వు దిగులు పడొద్దు, భయపడొద్దు. నిందలకు నువ్వు మరి మనుషులు పెట్టు నిందలకు నువ్వు భయపడొద్దు. మరి కృంగిపోతూ మరి దిక్కుతోచిన స్థితిలో ఉన్నానే అని కూర్చొని ఏడవద్దు. దేవుని సన్నిధిలో ఏడు. దానికి విలువ ఉంది, పరిష్కారం ఉంది, దానికి రివార్డ్ ఉంది. కాబట్టి ఈ వాగ్దానాన్ని మనం గమనించుకొని ముందుకు వెళ్ళాలి. నరమాత్రుడు నాకేం చేస్తారు? ప్రభువే నాకు సహాయకుడు, ప్రభువే నాకు కేడము, నేను భయపడను, నన్ను విడవడు, నన్ను ఎడబాయుడు నా దేవుడు అని మనం ఈ వాగ్దానాన్ని విశ్వసించి గట్టిగా నమ్మి మన ఈ వాగ్దానాన్ని చేపట్టి మన దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు తప్పక జవాబు పొందుకుంటామండి. ప్రైజ్ ద లార్డ్.